హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి మనం వెళ్ళబోయే ప్రదేశం వచ్చేసరికి సోమశిల. అదే అండి, మన ప్రకృతి అందాలు కనిపించే సప్త నదులు కలిసే ఒకే చోటే సోమశిల అంటారు. ఇది తెలంగాణలో ఉండడం మన అదృష్టం. సోమశిల అనే ఊరు హైదరాబాద్ నుంచి నియర్లీ 197 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. దాదాపు మనము 4.5 గంటలు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. తర్వాత మనం కొల్లాపూర్ అనే పట్టణానికి రీచ్ అయ్యి అక్కడ నుంచి 7 కిలోమీటర్స్కి సోమశిల వెళ్ళే దారి ఉంటుంది. ఇప్పుడే మనము కొల్లాపూర్ అనే పట్టణము దాటేశాము. మనకి దూరంగా దట్టమైన నల్లమల్ల అడవులు కనిపిస్తూ ఉన్నాయి. అదిగోనండి, కనిపించాయా? అవేనండి నల్లమల్ల అడవులు. కొండలు అన్నీ కనిపిస్తున్నాయి. అందుకే అంటారు సోమశిల అనేది ప్రకృతికి చాలా అందంగా ఉంటుంది. ఈ ప్రకృతి అందాలను చూస్తూ ఉంటే మనసుకు ఎంతో హాయినిస్తుంటుంది. పిల్లలని ఇలా ప్రకృతి అందాలను తీసుకొస్తూ ఉంటే బాగుంటుంది. ఎప్పుడు ఫోన్లే కాకుండా ఇలాంటివి మనం చూపిస్తూ ఉండాలి. ఇంకా ఈ సోమశిల అందాలను, నల్లమల్ల అందాలను చూస్తూ ఉండండి. నేను కారులో నుంచి దాదాపుగా చాలా మెల్లగా వెళ్తున్నాను, ఎందుకంటే ఈ నల్లమల్ల అందాలను మీకు మొత్తం చూపిద్దామని ఇలా స్లోగా వెళ్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా నల్లమల్ల అడవులు అండ్ ప్రకృతి అందాలను చూస్తూ ఉండండి. మీకు తెలిసిందే కదా, నల్లమల్ల అడవులు మన తెలంగాణలో వచ్చేసరికి అమరాబాద్ టైగర్ రిజర్వ్ జోన్ అంటారు. ఇది దేశంలోనే పెద్ద అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేది పెద్ద నేషనల్ పార్క్. ఇదిగోనండి, త్వరలో సోమశిల ఎకో పార్క్ అనేది ఓపెన్ చేయబోతున్నారు. ఇక్కడ నుంచి మన సోమశిల అందాలకి చూడడానికి ఒక టవర్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది. దారి మధ్యలో మనకి ఈ విధంగా ఆవులు అనేది కనిపిస్తున్నాయి. ఇవన్నీ పిల్లలకి చూపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఊరు అంటే ఏమిటి, ఊళ్ళోని ప్రజలు ఎలా ఉంటారు, అడవులు అంటే ఏమిటి, నేచర్ ఏ విధంగా కాపాడితే మనకి ఏ విధంగా ఇస్తుంది, ఇలాంటివి చెప్తూ ఉండాలి. మేము ఈవినింగ్ టైం వెళ్ళాము కాబట్టి సన్సెట్ అనేది స్టార్ట్ అవుతుంది. బహుశా కరెక్ట్ టైంకి వెళ్తున్నాము.
పిల్లలకి అనేది నేచర్ ప్రకృతి అందాలను చూపిస్తూ వాటి విలువను చెప్తూ ఉండాలండి. ఎప్పుడు ఫోనే కాకుండా నేచర్ కాపాడితే మనకి ఏ విధంగా మనకి రిటర్న్ గిఫ్ట్ అనేది ఏ విధంగా ఇస్తుంటుంది అలాంటివి. మీకు ఫోన్లో వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ లైవ్లో మాత్రం చాలా బాగున్నది. ఎంతో పీస్ఫుల్గా ఉన్నది ఇక్కడ. దారి మధ్యలో ఇట్లా పొలం పక్కన ఆగాము. పొలం వీడియో అనేది తీస్తున్నాను. అలాగా సోమశిల అనే ఊర్లోకి ఎంటర్ అయ్యాము. యాక్చువల్గా ఈ సోమశిల అనే విలేజ్ కింద ఉండేది. శ్రీశైలం డ్యామ్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్ వల్ల ఈ ఊరు అనేది ఈ విధంగా కొండపైకి వచ్చింది. ఇదే అండి శ్రీశైలం బ్యాక్ వాటర్. ఫస్ట్ శ్రీశైలం డ్యామ్ అనేది ఆ రెండు కొండల మధ్యలో కడదాం అనుకున్నారు, కానీ దాదాపుగా చాలా ఊర్లు మునిగిపోతున్నాయని చెప్పి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి అక్కడ కట్టారు. ఇదంతా కృష్ణా రివర్ బ్యాక్ వాటర్. మీకు ఇక్కడ ఒక దర్గా ఉంటుంది, అక్కడ మునిగిపోయినది. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది, మునిగిపోయింది. మీకు దర్గా అనేది ఒక జెండా కనిపిస్తుంది, అక్కడ మీకు వీడియో మధ్యలో చూపిస్తాను. బోటింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. పిల్లలకి 30 రూపీస్, పెద్దలకి 50. బోటింగ్లోకి ఎంటర్ అవుతున్నాము. పిల్లలు చాలామంది వచ్చారు. బోటింగ్ చాలా మంచిగా ఉన్నది. ఒక ½ అవర్ పాటు మనకి రివర్లో తిప్పుతూ ఉంటారు. కృష్ణానది రివర్ పైన. మెల్లగా బోటింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ బ్యాక్ స్టోరేజ్ అనేది దాదాపు శ్రీశైలం డ్యామ్కి బోట్ ఈ విధంగా ఉన్నది, వాళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్. ఆ రెండు కొండల వెనక సైడు 7 నదులు కలిపి మనకు ఇట్లా ఒకే రివర్గా వస్తాయి. తుంగభద్ర, కృష్ణా రివర్, అట్లా చిన్న చిన్న రివర్స్ అన్నీ కలిసి ఒకే చోటగా ఈ విధంగా కృష్ణా రివర్ అనేది వచ్చి మన శ్రీశైలం డ్యామ్ నుంచి నాగార్జున సాగర్ వైపు వెళ్తాయి. ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్. చూడండి ఏ విధంగా ఉన్నదో. నల్లమల్ల కొండలు, ఈస్టర్న్ ఘాట్స్. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇట్లా బోటింగ్ చేస్తూ ఉంటే.
మనం అక్కడి నుంచి దాదాపుగా రివర్ మధ్యలోకి అనేది వచ్చేసాము. నేను చెప్పాను కదండి 2 కొండలు, ఆ 2 కొండల దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు ఇటు శ్రీశైలంకి వెళ్ళే దారి, మన తెలంగాణ గవర్నమెంట్ శ్రీశైలంకు వెళ్ళే దారి కూడా మనకు బోటింగ్ అనేది కూడా ఫెసిలిటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి శ్రీశైలంకి వెళ్ళే దారి ఉంటుంది. ఇదే అండి ఆ 2 కొండలు. ఫస్ట్లో శ్రీశైలం డ్యామ్ ఇక్కడే కడతాం అనుకున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ పడబోతుంది. ఏషియాలోనే 2nd మిర్రర్ బ్రిడ్జ్ కూడా వేయబోతున్నారు ఇక్కడ 2 కొండల మధ్యలో. ఒక చిన్న ఐలాండ్ వాటర్ మధ్యలో ఉన్నది. నేను చెప్పాను కదండి దర్గా ఒక జెండా కనిపిస్తుందని. అసలైతే దర్గా ఈ విధంగా ఉంటుంది. వాటర్ లేకపోతే ఎండాకాలంలో వాటర్ వచ్చిన తర్వాత ఈ విధంగా మునిగిపోతుంది. ఒట్టి జెండా ఒకటే కనిపిస్తుంది. మీరు కూడా ఒక వీకెండ్ వచ్చి ఈ విధంగా సోమశిల అందాలను పిల్లలకి చూపిస్తూ ఉండండి. మన ఒక నేచర్ ప్రొటెక్షన్ని, నేచర్ ఏ విధంగా కాపాడాలి ఇలాంటివి పిల్లలకి చెప్తున్నాను. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు.